జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. తందాన తాన చదువుననిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన తాన శక్తి వినాశము చేసటి దుర్గా జయము నీయవమ్మా. తందాన తాన తందాన దేవనందనాన తందాన దేవనందనాన. తరికిట జుంతరిక. అక్క, ఈరోజు ఏ కథ చెబుతున్నా? ఏదో కాదురా, నల మహారాజు కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క ఆ కథలన్నీ పాత కథలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఏందిరా, పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పారేస్తావా? అందరికీ ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. అయినా పాతలేంది కొత్త ఎక్కడిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అంటున్నారు కానీ పాతల నుండే కదరా కొత్త పుట్టింది. అదే ఇప్పుడు నేనేమన్నా అని కరెంట్ షాక్ తగిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు. పాతంటే రోతని నేను అన్నానా? కాలం మారినా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలనే పెట్టుకున్నామా? బస్సులు రైళ్లు పాతని ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా? అరే తమ్ముడు చెల్లి, మీరు ఇట్లా కొట్లాడుకొని రసాబస చేయకండి. ఈరోజు మన తమ్ముడు అన్నట్లు కొత్త కథను చెప్పుకోబోతున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. సీత ఇష్టాలు. పేద ఇంట్లో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. తందాన తాన చదివి సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. తందాన తాన ఓటమి నెరుక పోరాడే ఓ వీరబాల కదరా. తందాన తాన 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కదరా. తందాన తాన తందాన దేవనందనాన తందాన దేవనందనాన. తరిత. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కథ? అయ్యలారా అమ్మలారా, శ్రీ విలసిల్లిన భారత భూమిలో రత్నాలు పండే రత్నాల నేల మన తెలుగు నేల. ఆనాట తెలుగు నాట రామపురం అనేది ఓ పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అని 2 పేద దంపతులు ఉండేవారు. ఆ పేద దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపిద్దామా వద్దా అనుకుంటుండగానే మరో కుమారుడు పుట్టారు. ఇంతటితో సంతానం ఆపిద్దామా వద్దా అని మొదలు పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా మూయవా? నోరు మూసే కాలం పోయిందక్క. ప్రశ్నించేటోడే ఉత్తముడు, మాట్లాడేటోడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువ. తందాన తాన పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువ. తందాన తాన కుటుంబం భారం కుందదీయక తల్లడిల్లినారు. తందాన తాన భార్య భర్త కూలినాలితో బ్రతుకునిచ్చినారు. తందాన తాన తందాన దేవనందనాన తందాన దేవనందనాన. తరిత. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా. అమ్మ నాన్న పనికి పోతే చెల్లెని తమ్మిని చూసుకోవడానికి ఆమె అంకితమైపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదాక 16 ఏళ్లలోపే పిల్లలను పనిలో పెట్టద్దు అనే చట్టాన్ని వాళ్ళు గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతతో అనుకున్నంత కాలం సమాజంలో మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసింది? ఇంటి పనులు చేశారా? వంట పని నేర్చారా? బీడీలెన్నో చుట్టారా? పత్తి చేళ్ళకే పోయారా? కొవ్వొత్తిల బతికాయరా? వినరా సోదర చదువుల తల్లి దిగనాదని ఇప్పుడు మీరు పేదగాదనెప్పుడు. తందాన తందాన దేవనందనాన తందాన దేవనందనాన. తరిత. తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళనెత్తి ఆ
ఆ పిల్లని నీరు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదా తమ్ముడు? ఆ ఊరికి శ్రావణి అనే ఒక కొత్త టీచర్ వచ్చింది. నీ పిచ్చిగా నీ టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బల్లో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు. అవును తమ్ముడు, శ్రావణ్ టీచర్ కూడా అటువంటి టీచర్. ఊరికి రాగానే ముందుగా చేసిన పని ఏమనగా బడి ఈడున్న పిల్లలు బడికి వస్తారో రారో అని తెలుసుకోడు. అలా తెలుసుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళింది. అలాగే శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అది గమనించిన గౌరమ్మ సీతమ్మను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వారెవ్వరూ లేరని చెప్పింది. నువ్వు అతిగా ఊహించకు, అక్క చెప్పేది విను. రాజు చెప్పింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో, అప్పుడేమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చేయకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి సూక్తులు చెప్పింది. ఏమని? ఓ భారతీయుడ ఓ బాలబానుడ వినవయ్య వినులా విందుగా తెలుసుకోవయ్య చరిత్రను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము, అది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పలు కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అట్టి బాలికను నశిత పెట్టుట అన్యముగాను, అన్యాయముగాను. ఓ భారతీయుడా ఓ బాలబానుడ వినవయ్య వినులా విందుగా తెలుసుకోవయ్య చరిత్రను ముందుగా. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు. వాళ్ళని అణిచిపెట్టడం పాపం అంటున్నావు. బాగానే ఉంది. అటువంటి గొప్ప వాళ్ళ నలుగురు పేరు చెప్పక. సరే వినండి మరి. ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది. ఎలా? రుద్రమదేవి చూడరా, శత్రువులను చెండాడరా, సరోజిన నాయుడు చూడరా, స్వరాజ్య సమరం చేశారా, సంగం లక్ష్మీబాయిరా, బాలను బాగుపరిచరా, అంచంబలు చూడరా, మహిళల మార్గము దిద్దరా, కల్పన చావ్లా చూడరా, అంతరిక్షమునకు ఎగిరేరా, సునీత విలియమ్స్ చూడరా, పరిశోధన చేశారా. అన్ని రంగములోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. బాలనందు బాలితం కూడా నేను బలాన్ని తందానా. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. అంతేలేండి, అందరూ మా చిన్నక్కలా ఉంటారు. అవును చెల్లెలా. అంతేకాదు, టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు కూడా సీతను చదివించడమే మంచిదనుకొని సీతను టీచర్ వెంట పంపించారు. అంతేలేండి, అందరూ మా చిన్నక్కలా ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని అక్క. ఈ కథగా నీ సంగతి సరే, మీరు తర్వాత కొట్టుకోవచ్చు. ముందు కథ వినండి. అక్షరమాల సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే, అక్షరమాల నేర్చరా, తెలుగు చక్కగా చదివేరా, ఎక్కలన్నీ నేర్చరా, లెక్కలు చక్కగా చేశారా, పరిసరాల విజ్ఞానము చక్కగా గ్రహించరా, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచేందుకు ఆమె తెలివితేటలకు ప్రభావితులైన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కూడా ఏడాది గడవగానే సీతను 5వ తరగతిలో చేర్చుకోవచ్చు. చూడు, చదివితే అట్లా ఉండాలి. నువ్వేం నన్ను ఎక్కడించిన అవసరం లేదు. నేను కూడా 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివాను. నువ్వా? అంత లేదు. ఏం చదివావో చెప్పు. పెద్ద లెటర్స్. అవే ఏవో 1, 2 చెప్పు. 1, 2 కాదు, 26 చదివాను. చెప్పమంటావా? ABCD. ఆ లెటర్సా? ఏడ్చినట్లే ఉంది. నువ్వు తర్వాత కథ చెప్పాక తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది.
సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదులై వేరే ఊరికి వెళ్ళిపోయింది. అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? లేదురా రాజు. శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు గట్టిగా నాటింది. ఉన్న ఊర్లో పై చదువులకు అవకాశం లేకపోయినా పట్టణం పోయి స్కూల్ చదువు, కాలేజీ చదువు చేసి డిగ్రీలో చేరింది. ఎందుకక్క ఇంజనీరింగ్లో సీట్ దొరకలేదా? ఏదో చదువుకొని తాను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తనలాంటి పిల్లలను బాగుపరచాలని, ఈ సమాజానికి సేవ చేయాలని కలెక్టర్ గాను నాయకురాలు గాను ఎంపికయి ఓహో, చాలా బాగుంది. తర్వాత కదా చెప్పక్క. తర్వాత ఏముంది? అవునా అక్క, సీత ఇష్టాలన్నావు కదా, అవేవో చెప్తావా? మరి నా ఇష్టాలు అవి కథ తర్వాత కథ జరిగిపోయినాక తిరుబడిగా చెబుతావు కానీ ముందు అక్క చెప్పారు. సరే నువ్వు వింటావు కదా. ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేది విను. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, చూడరాదు బాయి. అన్నిటిలోనూ అందరికన్నా అవకాశాలను చక్కగా కల్పించాలోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళలోని ప్రతిభను నీవు గౌరవించవోయి, తప్పక గౌరవించవోయి. చాలా మంచి కథ చెప్పావక్క. ఈ కథ వింటే ఎవరిలోనైనా మార్పు తప్పక వస్తుంది. ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరున్నా దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ ఈ కథను ముగిద్దాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం మన రుద్రమదేవికి మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. సరిగ్గా చెప్తారు.